నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఈశ్వరి కుటుంబం మీద అందరి మీద ఎవరెవరు ఈశ్వరికి సహకరిస్తున్నారు. అదొక పెద్ద డాన్. ఈశ్వరి ఒక డాన్. ఆమె ఒక ఆనందంగా కాదు, మొగామె ఆమె. ఇక డాన్ లెక్క ఈ రకంగా చేసి ఈ రకంగా చేస్తున్నాం. ఆమె మీ కోటిలింగేశ్వర వీర ధర్మజ మాతాకి జై. నా పేరు జగజీవన్ రెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటా. యానగంది అమ్మగారి గురించి నేను 2 నిమిషాలు చెప్పగలుగుతాను. నేను అమ్మగారి శిష్యుని. ఈరోజు నేను ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. అమ్మగారిపై రకరకాలుగా అమ్మగారి ఆశ్రమం మీద రకరకాలుగా ప్రచారం చేస్తారు. శివయ్య స్వామి అనే వ్యక్తి మీద ఆయన అమ్మకు ప్రథమ శిష్యుడు. అమ్మగారికి ప్రథమ శిష్యుడు యానగంది మాణికేశ్వర మాత అమ్మకు డైరెక్ట్గా ప్రథమ శిష్యుడు. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం వదులుకొని నిరంతరము 365 రోజులు ఇంటూ 34 సంవత్సరాలు ఆయన వచ్చి 92లో వచ్చిండు. 34 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవకుడు ఉన్నాడు. అక్కడ గుట్ట మీద ఉన్న వాళ్ళకి, యానగంది గుట్ట మీద ఉన్న వాళ్ళకి, సేవకులకు అందరి మీద ఈ రకంగా దుష్ప్రచారం చేస్తారు. కొంతమంది కావాలని పని కట్టుకున్న వాళ్ళందరి మీద కూడా వాళ్ళు అమ్మగారు వీళ్ళ శిక్ష సరైన శిక్ష ఇస్తుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఎవరు భక్తులు ఎవరు నమ్మని పరిస్థితి ఉన్నది ఈరోజు. ఈ ఈశ్వర్య ఫాదర్ భక్తులు కాదు, భక్తులు అంటే ఏంది? ఈశ్వరి అనే టైమే ఆమె నాన్న భక్తుడే ఉండే. కానీ రకరకాల ప్రజలను మోసం చేసి బ్లాక్ మ్యాజిక్ మంత్రాలతో రకరకాలుగా చెప్తే అమ్మ అనేది నా గుట్టకు రావద్దు, నా పేరు వాడుకోవద్దు. ఇంకొకటి వాళ్ళ నాన్న నరసింహారావు ఏమని రాసుకుంటూ యానగంది అమ్మ తనంతరం యానగంది గుట్ట మొత్తం నాకు చెందాలి అని రాసుకొని వచ్చిండేనా. అయితే కొంతమంది చదివి అమ్మాయి ఈ రకంగా రాసినట్టు ఆయన గుట్ట చేయడం జరిగింది. భక్తులంతా అమ్మ అనేది నా ఫోటో వాడుకోవద్దు, నా పేరు వాడుకోవద్దు, నీ అంతలో నువ్వు ఏమైనా చేసుకోని నిలబట్టింది. ఈ నరసింహ జైలుకు పోయినాయి కదా, ఎందుకు దేని గురించి? మంచి ప్రశ్న వేసారు మీరు. ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్ట్ మంచిగా. నేనేమంటున్నా అంటే నరసింహారావు జైలుకు పోవడానికి కారణం ఏంటంటే నేనే వీరభోగ వసంతరాయుడిని, నాకు మంత్రాలు తంత్రాలు అందరినీ మంచి చేస్తా అని చెప్పి ప్రజలలో డబ్బులు తీసుకున్నాడు. ఆయన కర్రతో ఇట్లా కొడుతుండే. అట్లా ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు లూటీ అమ్మ ఎలగొట్టిన తర్వాత అట్లా లూటీ చేస్తే వనస్థలిపురం పోలీసు వాళ్ళు కొట్టి జైలుకి పంపించినారు. జైలుకి పోయి వచ్చినాక ఆయన ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. చనిపోయినాక 3 రోజులు ఆయనది దాన సంస్కారం చేయలేదు. దాన సంస్కారం ఎందుకు చేయలే? ఆయన వీరభోగ వసంతరాడే మళ్ళీ అవతారం ఎత్తాడని చెప్పి ఆయన దాన సంస్కారం చేయలే. అంటే ఈ రకంగా ఆ ఈశ్వరి తల్లి తమ్ముడు ఈ రకంగా అందరినీ పబ్లిక్ని మోసం చీటింగ్ చేస్తారు. ఇవ్వాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ నల్గొండ ఆశ్రమంకి క్లెయిమ్ చేసింది కదా, దీని గురించి? నల్గొండ ఆశ్రమము నరసింహారావు భక్తులు రూపాయి పోగు చేసి నరసింహారావుకి ఇస్తే నరసింహారావు అమ్మ పేరు మీద ఉన్నారు. అమ్మ పేరు మీద కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు రాలేదు. రాకపోతే లోకల్ నల్గొండ భక్తులే ఆశ్రమం నడిపించుకున్నాక 2017 ఈమె ఒక తుఫాన్ లాగా వచ్చేసింది. 1999 నుంచి మా ట్రస్ట్ ఉందని చెప్పి 1999 నుంచి ఎన్నడూ రాలే. 17 వరకు నల్గొండకు ఒకేసారి ఆమె డిఆర్ దగ్గరికి పోయి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మేమే అసలేదమని చెప్పింది. దానికి శివస్వామి అడ్డుపడ్డాడు కాబట్టి ఆయన మీద పగ తీసుకోవాలని ఈ విధంగా మోసం చేస్తుంది. ఆయన హైకోర్టు పోయిండు శివస్వామి. హైకోర్టు వేసిండు సిఆర్పిసి నల్గొండ ఆశ్రమం ఆ ఈశ్వరుని దక్కకుండా ఆ కుటుంబాన్ని దక్కకుండా ఆయన కాపాడిండు. ఈ సేడంలో ప్రెస్ మీట్ కూడా జరిగింది కదా, దీని గురించి? సేడంలో ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అమ్మ 2020లో శరీరం వదిలేసినప్పుడు ఏమైందంటే భక్తుల కోసం దర్శనం కోసం భక్తులంతా వచ్చి దర్శనం చేసుకొని 3 రోజులు బయటనే పెట్టారు. అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. ప్రజలంతా భక్తులంతా వచ్చి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అమ్మని వందన స్వీకారం జరిగింది. అమ్మని తీసుకుపోయి లింగంలో కూర్చోబెట్టిరు. దానికి ఈశ్వరి మర్డర్ చేసిరని చెప్పారు. ఎంత పాపము! ఆ ఈశ్వరికి సహకరిస్తున్నందరూ ఒక పాపాత్కులు. వాళ్ళకు మళ్ళా జన్మనే ఉండదు.
అమ్మని మర్డర్ చేయడం అంటే ఏంటిది? అమ్మ 14 లోకాలకు అధిపతి అమ్మ. అమ్మ ఒకేసారి యానగంది, శ్రీశైలం, కరీంనగర్ ఒకేసారి దర్శనం ఇచ్చింది అమ్మ. అలాంటి అమ్మ శంకర్రావు మినిస్టర్ వస్తే శివరాత్రి నాడు గోడ పగిలి అమ్మ దర్శనం ఇచ్చింది. అలాంటి అమ్మని మర్డర్ చేస్తారు. అమ్మ శక్తి ఏది? అమోఘమైన శక్తి. కరెంటు షాట్ తగిలినట్టు అమ్మని ముట్టుకుంటే అమ్మని ఆ రకంగా మాట్లాడడం మా నేరం. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఈశ్వరి కుటుంబం మీద అందరి మీద ఎవరెవరు ఈశ్వరికి సహకరిస్తున్నారు. అదొక పెద్ద డాన్. ఈశ్వరి యొక్క డాన్. ఆమె ఒక ఆనందంగా కాదు, మొగామె ఆమె. ఇక డాన్ లెక్క ఈ రకంగా చేసి ఈ రకంగా చేస్తున్నాం. ఆమె మేమందరం కూడా డిఫర్మేషన్ సూట్ వేసి అన్ని జిల్లాలో ఎఫ్ఐఆర్లు, ప్రతి హాస్టల్ నుంచి ఒక ఎఫ్ఐఆర్ చేపించి ఆమెను వదిలేదు. అమ్మని ఎవరు చంపడం కానీ అలాంటి మటరాన్ని ఆ మాట చెప్పింది మా పాపాత్కురాలని. నేను ఇంకోటి ఒకటే చెప్తున్నా. మరి మేము డిఫర్మేషన్ సూట్ వేస్తాం, వదలము. మేము ఎన్నటికి వదలం. మేము ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే మా మనసు బాధ కలిగి ఒక భక్తునిగా చెప్తున్నా. ఆమెను పోయి అన్ని ఆశ్రమాల్లో కేసు పెట్టి ఆమె వదిలేదు. డిఫర్మేషన్ సూట్ వేస్తాం. మేము ఇంతకంటే ఎక్కువ మేము చెప్పడం లేదు. ఆమె అందరికీ జగద్గురు కోటిలింగేశ్వర వీర ధర్మజ మాతాకి